హలో స్టూడెంట్స్, ఈరోజు సెషన్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ సంబంధించి అందులో తెలుగు మీడియానికి సంబంధించిన టాపిక్ చూద్దాం. సో ఇందులో ప్రధానంగా మొక్కలలో స్వరూప శాస్త్రానికి సంబంధించిన అంశంలో అతి ముఖ్యమైనటువంటి అంశం వచ్చేసి పుష్ప విన్యాసము. దీని గురించి డిస్కస్ చేద్దాం. రైట్. సో పుష్ప విన్యాసము అనగా పుష్పాల యొక్క అమరిక. పుష్ప విన్యాసము, పుష్పాల యొక్క అమరికనే పుష్ప విన్యాసము అంటాం. అంటే పుష్పాలు ఎక్కడ అమరి ఉంటాయి? సో ఈ పుష్పాలు అనేవి పుష్ప విన్యాసాక్షం మీద అమరి ఉంటాయి. సో పుష్ప విన్యాసాక్షం మీద అమరి ఉంటాయి. అంటే పుష్ప విన్యాసాక్షంపై పుష్పాల అమరిక. పుష్ప విన్యాసాక్షంపై పుష్పాల అమరికను పుష్ప విన్యాసము అంటాం. ఓకే. సో పుష్ప విన్యాసాక్షంపై పుష్పాల యొక్క అమరికను పుష్ప విన్యాసం అంటాం. ఇక్కడ ఈ పుష్ప విన్యాసాలు ప్రధానంగా రెండు రకాలు. ఒకటి అనిశ్చిత పుష్ప విన్యాసము, రెండవది నిశ్చిత పుష్ప విన్యాసము. అనిశ్చిత పుష్ప విన్యాసము, అదేవిధంగా రెండవది నిశ్చిత పుష్ప విన్యాసము అని రెండు రకాలుగా ఈ పుష్ప విన్యాసాలని చెప్పుకోవచ్చు. ఇందులో అనిశ్చిత ఈ పదంలోనే ఉంది. నిశ్చితము కానిది. అంటే అనిశ్చితము అంటే నిరంతరాయంగా అని అర్థం. అనిశ్చితము అంటే నిరంతరాయంగా. ఏంటి నిరంతరాయము అంటే ఈ పుష్ప విన్యాసాక్షం అనేది నిరంతరాయంగా పెరుగుతూ ఉంది. పుష్ప విన్యాసాక్షం అనేది నిరంతరాయంగా పెరుగుతూ ఉండగా దాని మీద పుష్పాల అమరికను అనిశ్చిత పుష్ప విన్యాసం అంటాం. సో అనిశ్చితము అనేది ఏంటిది ఇక్కడ అంటే పుష్ప విన్యాసాక్షం యొక్క పెరుగుదల అనిశ్చితము. సో ఆ విధంగా అనిశ్చితంగా ఉన్నటువంటి పుష్ప విన్యాసాక్షం మీద పుష్పాల యొక్క అమరికను అనిశ్చిత పుష్ప విన్యాసము అంటాం. సో అనిశ్చిత పుష్ప విన్యాసంలో పుష్ప విన్యాసాక్షం నిరంతరంగా పెరుగుతుంది. రెండవది నిశ్చితము. సో నిశ్చితము అంటే పుష్ప విన్యాసాక్షం యొక్క పెరుగుదల నిశ్చితము. ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే అనిశ్చిత పుష్ప విన్యాసంలో పుష్పాల యొక్క అమరిక పుష్ప విన్యాసాక్షానికి పార్శ్వంగా ఉంటాయి. నిశ్చిత పుష్ప విన్యాసంలో పుష్పాల యొక్క అమరిక పుష్ప విన్యాసాక్షం యొక్క కొన భాగంలో లేదా అగ్రభాగంలో ఉంటాయి. ఫలితంగా ఇది నిశ్చితము. పార్శ్వంగా ఉండడం వల్ల ఇది అనిశ్చితము. సో ఈరోజు మనము ఈ అనిశ్చిత పుష్ప విన్యాసం గురించి డిస్కస్ చేద్దాం. అనిశ్చిత పుష్ప విన్యాసము. ఇందులో సో ఈ అనిశ్చిత పుష్ప విన్యాసం గురించి మనం ప్రధానమైన లక్షణం ఏంటి ఇందాక చెప్పుకున్నాం. ఒకటి అందులో ఏంటి పుష్ప విన్యాసాక్షము నిరంతరాయంగా పెరుగుతుంది. నిరంతరంగా పెరుగుతుంది. ఈ నిరంతరంగా పెరుగుతున్నటువంటి ఈ పుష్ప విన్యాసాక్షం మీద అనేక పుష్పాలు పార్శ్వంగా అమరి ఉంటాయి. పుష్ప విన్యాసాక్షం మీద పార్శ్వంగా అమరి ఉంటాయి అనేక పుష్పాలు. అన్కౌంటబుల్ అంటే లెక్క పెట్టలేనన్ని. ఎందుకు? విన్యాసాక్షం నిరంతరంగా పెరుగుతుంది. ఫలితంగా దాని మీద పార్శ్వంగా అనేక పుష్పాలు అమరి ఉంటాయి. కాబట్టి వాటిని మనం కౌంట్ చేయలేం. లెక్క పెట్టలేనన్ని పుష్పాలు ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే పుష్పాలన్నీ కూడా పుచ్చ సహిత పుష్పాలు. పుష్పాలన్నిటికీ పుచ్చయుతాలు లేదా పుచ్చ సహితాలు
అన్నిటికీ పుచ్చము అనేది ఉంటుంది. సో పుష్పాలు పుచ్చ సహితము కాబట్టి అన్ని పుష్పాలకు పుచ్చాలు ఉంటాయి. అదేవిధంగా పుష్ప వృంతము కొన్నిటికి ఉంటుంది, కొన్నిటికి ఉండదు. కాబట్టి కొన్ని పుష్పాలు వృంతయుతాలు, అదేవిధంగా మరికొన్ని వృంతరహితాలు. వృంత సహితము, వృంతరహితము. పుష్పానికి వృంతము అంటే ఏమి? కాడ. పుష్పానికి ఉండే కాడను వృంతము అంటాం. సో వృంతము అంటే వృంతయుతము, వృంతము లేనట్లయితే వృంతరహితము అంటచ్చు. సో ఈ యొక్క పాయింట్ని ఆధారంగా చేసుకొని ఈ అనిశ్చిత పుష్ప విన్యాసం మళ్ళీ మనము విభజించుకోవచ్చు, డిస్కస్ చేద్దాం ఇక్కడే, రైట్. అదేవిధంగా ఈ విన్యాసాక్షము ఏదైతే ఉందో ఈ విన్యాసాక్షము అనేది శాఖలను కలిగి ఉంటే సంయుక్త పుష్ప విన్యాసమని, శాఖలు లేనట్లయితే సామాన్య పుష్ప విన్యాసము అని అంటాం. సో ఇక్కడ పుష్ప విన్యాసాక్షం యొక్క శాఖలను బట్టి అది శాఖలు ఉన్నట్లయితే సామాన్య పుష్ప విన్యాసము అని, లేదా శాఖలు ఉన్నట్లయితే సంయుక్త పుష్ప విన్యాసము అని అనవచ్చు. శాఖలు ఉన్నట్లయితే సంయుక్త, శాఖలేమి లేకుండా విన్యాసాక్షం మీదనే ఉంటే పుష్పాలన్నీ కూడా దానిని సామాన్య పుష్ప విన్యాసం అంటాం. అంటే సామాన్య అంటే శాఖలు ఉండవు, సంయుక్త అంటే శాఖలు ఉంటాయి. ఓకే, రైట్. అదేవిధంగా ఈ విన్యాసాక్షం మీద ఉన్నటువంటి ఈ పుష్పాలన్నీ కూడా అవి ఏర్పడే విధానము అగ్రాభిసార క్రమంలో ఉంటాయి. అంటే వికసించే విధానము అగ్రాభిసార క్రమం, మరికొన్నిట్లో మాత్రమే కేంద్రాభిసార క్రమం. వికసించే పద్ధతి పుష్పాలు ఏవి ముందుగా ఏర్పడి ఉంటే అవి ముందుగా పుష్పిస్తాయి. సో ఆ విధంగా పుష్పాల యొక్క అమరిక అగ్రాభిసారం అంటే కింది నుండి పైకి, అంటే ముందు ఏవి ఏర్పడి ఉంటాయో అవి ముందు పుష్పిస్తాయి, ఆ తర్వాత ఆలస్యంగా వచ్చిన పుష్పాలు వికసిస్తాయి. సో కింది నుండి పైకి. కేంద్రాభిసారం అంటే కేంద్రానికి అభిముఖంగా, అంటే పరిధి వైపు ఉన్న పుష్పాలు ముందు వికసించి ఆ తర్వాత మధ్య భాగంలో ఉండే పుష్పాలు వికసిస్తే దానిని కేంద్రాభిసార క్రమం అంటాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే అనిశ్చిత పుష్ప విన్యాసం యొక్క ముఖ్యమైన లక్షణాలు. ఈ లక్షణాలు అనేవి ఎందుకు చెప్పుకుంటున్నామంటే అన్ని రకాలన్నింటిలోనూ ఇవన్నీ కూడా వస్తాయి, రైట్. సో ఇక్కడ పుష్ప విన్యాసాక్షం నిరంతరంగా పెరుగుతుంది. ఈ విన్యాసాక్షం మీద అనేక పుష్పాలు పార్శ్వంగా అమరి ఉంటాయి. పుష్పాలన్నీ కూడా పుచ్చ సహితాలు, కొన్ని పుష్పాలు వృంతాలు అంటే వృంతయుతాలు, మరికొన్ని వృంతరహితాలు. అదేవిధంగా పుష్ప విన్యాసాక్షానికి శాఖలు లేనట్లయితే సామాన్య పుష్ప విన్యాసంని, పుష్ప విన్యాసాక్షానికి శాఖలు ఉన్నట్లయితే సంయుక్త పుష్ప విన్యాసం అని అంటాం. అదేవిధంగా విన్యాసాక్షం మీద ఉన్నటువంటి అనేక పుష్పాలన్నీ కూడా ఇవి అగ్రాభిసార క్రమంలోనైనా వికసిస్తాయి లేదా కేంద్రాభిసార క్రమంలోనైనా వికసిస్తాయి. సో ఇవన్నీ కామన్ పాయింట్స్, సాధారణమైనటువంటి లక్షణాలు. ఇప్పుడు ఈ అనిశ్చిత పుష్ప విన్యాసము అనేది దీంట్లో మనము వృంతము ఉందా లేదా అనే దాన్ని బట్టి మనం రెండుగా విభజించుకోవచ్చు. అంటే వృంతయుత అనిశ్చిత పుష్ప విన్యాసము లేదా వృంతరహిత అనిశ్చిత పుష్ప విన్యాసము అని రెండు రకాలుగా మనం విభజించుకొని ఆ తర్వాత వాటి యొక్క రకాల గురించి చూద్దాం. వృంతయుత లేదా వృంత సహిత అనిశ్చిత పుష్ప విన్యాసము. వృంతయుత లేదా వృంత సహిత అనిశ్చిత పుష్ప విన్యాసము. ఇందులో రకాల గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇందులో ఒకటి అంటే ఇక్కడ పుష్పాలన్నీ కూడా వృంతాలు ఉన్నాయి, పుష్పాలన్నిటికీ వృంతాలు ఉంటాయి. ఇందులో ఒకటవది మధ్యాభిసార. మధ్యాభిసార అనిశ్చిత పుష్ప విన్యాసము. ఇక్కడ ఈ అనిశ్చిత పుష్ప విన్యాసంలో సామాన్య రకము ఉంది, సంయుక్త రకము ఉంది. సో సామాన్య సంయుక్త రెండు ఉన్నాయి. ఇందాక చెప్పుకున్నాం సామాన్య అనగా విన్యాసాక్షానికి శాఖలు ఉండవు, అలాంటి దాన్ని సామాన్య పుష్ప విన్యాసం అంటాం. శాఖలు ఉన్నట్లయితే దానిని సంయుక్త
పుష్ప విన్యాసము అంటాం, సంయుక్త పుష్ప విన్యాసం. సో ఇక్కడ చూస్తే సామాన్య మధ్యాభిసార పుష్ప విన్యాసం, సంయుక్త మధ్యాభిసార పుష్ప విన్యాసం అని 2 రకాలు ఉంది. సామాన్య మధ్యాభిసార, సంయుక్త మధ్యాభిసార. సో ఇక్కడ చూస్తే సామాన్య మధ్యాభిసార పుష్ప విన్యాసము అనేది ఒక అనిశ్చిత పుష్ప విన్యాసం. సామాన్య మధ్యాభిసార పుష్ప విన్యాసం అనేది ఒక అనిశ్చితమైన పుష్ప విన్యాసం. అంటే ఏంటి? పుష్ప విన్యాసాక్షము నిరంతరంగా పెరుగుతుంది, అనేక పుష్పాలు విన్యాసాక్షానికి పార్శ్వంగా ఏర్పడతాయి, పుష్పాలన్నీ కూడా పుచ్చ సహితాలు. అదేవిధంగా పుష్పాల యొక్క వికసించే విధానము అగ్రాభిసార క్రమంలో ఉంటాయి. అగ్రాభిసార క్రమంలోనే పుష్పాలు వికసిస్తాయి. ఇవన్నీ కూడా సాధారణమైన లక్షణాలు, ఇందాక మనం మాట్లాడుకున్నాం, రైట్? ఇక్కడ మనకు పుష్పాలు వికసించే అంటే అక్కడ ఉన్నటువంటి పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ మనం మళ్ళీ రాసుకోవచ్చు. సో పుష్పాలు వికసించే విధానము అగ్రాభిసార క్రమంలో వికసిస్తుంది. సో ఇక్కడ చూస్తే విన్యాసాక్షం నిరంతరాయంగా పెరుగుతుంది. ఈ నిరంతరాయంగా పెరుగుతున్న ఈ విన్యాసాక్షం మీద అనేక పుష్పాలు ఇలా ఏర్పడతాయి, పార్శ్వంగా ఏర్పడుతున్నాయి. పుష్పాలన్నీ కూడా పార్శ్వంగా ఏర్పడుతున్నాయి. ఇది పుష్పము, ఇది పుష్పం యొక్క వృంతము, పుష్ప వృంతము. ఇది పుచ్చము, పుష్పానికి పుచ్చాలు ఉన్నాయి ఇక్కడ. సో ప్రతి పుష్పానికి పుచ్చం ఉంది, వృంతము ఉంది. అంటే పుష్పాలన్నీ కూడా పుచ్చయుత పుష్పాలు, పుచ్చాలన్నీ కూడా వృంత సహిత పుష్పాలు. ఓకే, నిరంతరాయంగా పెరుగుతున్నటువంటి పుష్ప విన్యాసాక్షం మీద పుష్పాలు పార్శ్వంగా అమరి ఉన్నాయి. పుష్పాలన్నీ కూడా వృంత సహితాలు, పుష్పాలన్నీ కూడా పుచ్చ సహితాలు. ఈ పుష్పాలు వికసించే విధానము అగ్రాభిసార క్రమంలో వికసిస్తాయి. అంటే ముందుగా ఏ పుష్పం ఉంటుందో అవి అంటే కింది భాగం నుండి పైకి వికసించే విధానము. ఇక్కడ చూస్తే ఈ విన్యాసాక్షానికి శాఖలు లేవు కాబట్టి ఇది ఏ రకము? సామాన్య పుష్ప విన్యాసం అని చెప్పచ్చు. సామాన్య మధ్యాభిసార పుష్ప విన్యాసము, సామాన్య మధ్యాభిసార పుష్ప విన్యాసము. మరి సంయుక్త మధ్యాభిసార పుష్ప విన్యాసం ఎలా ఉంటుంది అంటే విన్యాసాక్షం నిరంతరాయంగా పెరుగుతుంది. దీని మీద పుష్పాలకు ఈ విన్యాసాక్షం మీద శాఖలు ఏర్పడతాయి. 1వ శాఖ, 2వ శాఖ, ఈ విధంగా శాఖలు ఏర్పడతాయి. ఈ శాఖల మీద అనేక పుష్పాలు ఏర్పడతాయి, పార్శ్వంగా అనేక పుష్పాలు ఏర్పడతాయి. ఓకే, పుష్పాలన్నీ కూడా వృంతయుతాలు, అదేవిధంగా పుచ్చ సహితాలు, వృంతయుతాలు, పుచ్చ సహితాలు. సో ఇక్కడ చూస్తే ఇది ఒక శాఖ, 2వ శాఖ, 3వ శాఖ. ప్రతి శాఖ కూడా ఇక్కడ ఈ సంయుక్త పుష్ప విన్యాసంలో ప్రతి శాఖ కూడా సామాన్య రకాన్ని పోలి ఉంటుంది. ప్రతి శాఖ కూడా సామాన్య రకాన్ని పోలి ఉంటుంది. ఇక్కడ సంయుక్త పుష్ప విన్యాసంలో విన్యాసాక్షము శాఖాయుతము, ప్రతి శాఖ కూడా దాని యొక్క సామాన్య రకాన్ని పోలి ఉంటుంది. ఇది సామాన్య మధ్యాభిసార పుష్ప విన్యాసానికి సంబంధించింది, ఇది సంయుక్త మధ్యాభిసార పుష్ప విన్యాసానికి సంబంధించింది. ఇక్కడ చూస్తే ఈ సామాన్య మధ్యాభిసార పుష్ప విన్యాసానికి ఉదాహరణ క్రోటలేరియా, అదేవిధంగా సంయుక్త మధ్యాభిసార పుష్ప విన్యాసానికి ఉదాహరణ మాంజిఫెరా అంటే మామిడి, మంజిఫెరా. ఇది సామాన్య మధ్యాభిసార పుష్ప విన్యాసం క్రోటలేరియా, సంయుక్త మధ్యాభిసార పుష్ప విన్యాసం మాంజిఫెరా ఇండికా, మామిడి, రైట్? ఇది మధ్యాభిసార రకానికి సంబంధించినది. రెండోది చూస్తే సమసికి, సమసికి రెండవ అనిశ్చిత పుష్ప విన్యాసము సమసికి. ఇందులో కూడా సామాన్య సమసికి, అదేవిధంగా సంయుక్త సమసికి అని 2 రకాలు ఉంటాయి, రైట్? సో సామాన్య అనగా విన్యాసాక్షానికి శాఖలు ఉండవు, సంయుక్త అంటే విన్యాసాక్షానికి శాఖలు ఉంటాయి, దాన్ని మనం సంయుక్త అంటాం. మరి సమసికి పుష్ప విన్యాసం అంటే ఏంటి? ఇది బాగా గుర్తుంటే మనం ఇది ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. ఇప్పుడు చూస్తే విన్యాసాక్షం ఇక్కడ నిరంతరంగా పెరుగుతుంది. ఈ నిరంతరంగా పెరుగుతున్నటువంటి ఈ విన్యాసాక్షం మీద అనేక పుష్పాలు
పార్శ్వంగా ఏర్పడతాయి. అనేక పుష్పాలు పార్శ్వంగా ఏర్పడతాయి. సో ఏర్పడుతున్న ఈ పుష్పాలన్నీ బాగా పరిశీలిస్తే పుష్పాలన్నిటికీ వృంతం ఉంది. పుష్పాలన్నీ కూడా వృంతయుతాలు. అదేవిధంగా పుష్పాలన్నిటికీ పుచ్చాలు ఉన్నాయి. పుష్పాలన్నిటికీ పుచ్చాలు ఉన్నాయి. అయితే ఒక తేడా ఏంటంటే ఇక్కడ ఈ పుష్ప విన్యాసాక్షంలో కింది వైపు ఉన్నటువంటి పుష్పాలకు పొడవైన పొడవైన పుష్పవృంతాలు. అదేవిధంగా అగ్రభాగంలో ఉన్నటువంటి ఈ పుష్పాలకు పొట్టి పుష్పవృంతాలు. సో కింది వైపు ఉన్న పుష్పాలకు పొడవైన పత్రవృంతాలు, ఈ మధ్య భాగంలో పైన ఉన్నటువంటి పుష్పాలకు పొట్టి పత్రవృంతాలు ఉండడం వల్ల పుష్పాలన్నీ కూడా ఒకే ఎత్తులో కనిపిస్తాయి. అది సమశిఖ యొక్క ప్రత్యేకత. సో ఇక్కడ సమశిఖలో సేమ్ సామాన్య మధ్యాభిసార పుష్ప విన్యాసం లాగానే ఉంటుంది. అయితే కింది వైపు ఉన్న పుష్పాలకు పొడవైన పుష్పవృంతాలు, అగ్రభాగంలో ఉన్న పుష్పాలకు పొట్టి పుష్పవృంతాలు ఉండడం వల్ల పుష్పాలన్నీ కూడా ఒకే ఎత్తులో ఉన్నట్లు కనిపిస్తాయి. మిగతా పాయింట్స్ అన్నీ కూడా సాధారణంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్వే ఉన్నాయి. రైట్. సో ఇది ఇక్కడ పుష్ప విన్యాసాక్షానికి శాఖలు లేవు కాబట్టి ఇది సామాన్య సమశిఖి అంటాం. సామాన్య సమశిఖి. మరి సంయుక్త సమశిఖి అంటే ఏమి? దీనికి శాఖలు ఉంటాయి. సంయుక్త సమశిఖి అంటే శాఖలు ఉంటాయి. నిరంతరాయంగా పెరుగుతుంది. ఒక శాఖ, రెండవ శాఖ, మూడవ శాఖ. ఈ శాఖ మీద అనేక పుష్పాలు అమరి ఉంటాయి. సో కింది వైపున పుష్పాలకు పొడవైన పుష్పవృంతాలు, పైన పుష్పాలకు పొట్టి పుష్పవృంతాలు ఉండడం వల్ల పుష్పాలన్నీ కూడా ఒకే ఎత్తులో కనిపిస్తాయి. సో ఇదేంటిది? సంయుక్త పుష్ప విన్యాసం. సో సంయుక్త సమశిఖి. ఈ సంయుక్త రకంలో ప్రతి శాఖ కూడా ఒక సామాన్య రకాన్ని పోలి ఉంటుంది. ఒక శాఖ మాత్రమే వేస్తున్నా, ఇక్కడ పూర్తిగా వేయడం కుదరదు కాబట్టి ఒక శాఖ వేశాను. ప్రతి శాఖ కూడా ఒక సామాన్య రకాన్ని పోలి ఉంటుంది. రైట్. ఇక్కడ ఉదాహరణ చూస్తే సామాన్య పుష్ప విన్యాసానికి ఉదాహరణ చూస్తే ఇక్కడ క్యాసియా, అదేవిధంగా సంయుక్త పుష్ప విన్యాసానికి చూస్తే ఉదాహరణ క్యాలీఫ్లవర్, అదేవిధంగా దీనికి క్యాసియా. సామాన్య సమశిఖికి ఉదాహరణ క్యాసియా, సంయుక్త సమశిఖి ఉదాహరణ క్యాలీఫ్లవర్. సో ఇది సమశిఖి పుష్ప విన్యాసానికి సంబంధించిన విషయం. రైట్. మూడవది చూస్తే మూడవ రకము ఇక్కడ వృంతయుత అనిశ్చిత పుష్ప విన్యాసం గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఇక్కడ మూడవది వచ్చేసి గుచ్ఛము. సో ఇక్కడ కూడా ఇంతకుముందు లాగానే సామాన్య గుచ్ఛము, అదేవిధంగా సంయుక్త గుచ్ఛము. సామాన్య గుచ్ఛము, సంయుక్త గుచ్ఛం. సో సామాన్య గుచ్ఛము అంటే శాఖలు ఉండవు. పుష్ప విన్యాసానికి విన్యాసాక్షానికి శాఖలు లేకపోతే సామాన్య పుష్ప విన్యాసం అని, శాఖలు ఉంటే సంయుక్త పుష్ప విన్యాసం అని అంటాం. సో సామాన్య గుచ్ఛములు. అసలు గుచ్ఛం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఇంతకుముందు లాగానే విన్యాసాక్షము నిరంతరంగా పెరుగుతుంది. అయితే ఈ గుచ్ఛములో మాత్రము ఈ విన్యాసాక్షము కుదించబడి ఉంటుంది. విన్యాసాక్షము కుదించబడడం వల్ల ఒకానొక స్థానంలో వరకు కుదించబడుతుంది. అక్కడ నుండి పుష్పాల యొక్క అమరిక ఉంటుంది. అంటే ఈ పుష్పాలన్నీ కూడా గుచ్ఛంలో పుష్పాలన్నీ కూడా పుష్ప విన్యాసాక్షం మీద ఒకే స్థానం నుండి బయలుదేరినట్టు ఉంటాయి. పుష్ప విన్యాసాక్షం మీద ఒకే స్థానం నుండి పుష్పాలు అమరి ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకు? విన్యాసాక్షం ఇలా పెరగాలి, కానీ విన్యాసాక్షం కుదించబడింది. ఒకనొక పాయింట్ వరకు కుదించబడడం వల్ల ఈ పుష్పాలన్నీ కూడా ఒకే స్థానం వద్ద ఉన్నాయి. విన్యాసాక్షం యొక్క ఒకే స్థానం వద్ద ఉన్నాయి. పుష్పాలన్నిటికీ వృంతాలు ఉన్నాయి. అన్నీ కూడా వృంతయుత పుష్పాలు. అదేవిధంగా పుష్పాలన్నీ కూడా పుచ్చయుత పుష్పాలు. అన్నిటికీ పుచ్చాలు ఉంటాయి. అయితే ఈ గుచ్ఛంలో మాత్రం పుచ్చాలన్నీ కూడా కలిసిపోయి ఒక వలయాకారంలో అమరి ఉంటాయి. పుచ్చాలన్నీ కూడా కలిసిపోయి ఒక వలయాకారంలో అమరి ఉంటాయి. పలుచని పొరలా కనిపిస్తుంది. దీనిని పరిచక్ర పుచ్చావళి అంటాం.
పరిచక్ర పుచ్చావళి అనేది గుచ్చములో మాత్రమే కనిపిస్తుంది. ఏంటి ఇక్కడ పరిచక్ర పుచ్చావళి అంటే పుష్పాల యొక్క పుచ్చాలు కలిసిపోయి ఒక పలుచని పొరలాగా అమరి ఉంటాయి. దానినే పరిచక్ర పుచ్చావళి అంటాం. పరిచక్ర పుచ్చావళి అంటాం. ఇక్కడ విన్యాసాక్షానికి శాఖలు లేవు కాబట్టి సామాన్య గుచ్చము. పుష్పాలు వికసించే పద్ధతి అగ్రాభిసార క్రమంలోనే వికసిస్తాయి. రైట్. ఇంకా చూస్తే రెండవది సంయుక్త గుచ్చము. చూస్తే విన్యాసాక్షం ఇలా పెరుగుతుంది. ఈ విన్యాసాక్షం మీద శాఖలు ఏర్పడతాయి. ఈ శాఖలు కుదించబడి ఒక స్థానం వద్ద నుంచి పుష్పాలు ఏర్పడతాయి. సో పుష్పాలన్నీ కూడా వృంతయుత పుష్పాలు. అదేవిధంగా అన్ని పుష్పాలకు పుచ్చాలు ఉంటాయి. పుచ్చాలన్నీ కలిసిపోయి వృంతము కనిపిస్తుంది. దీనిని పరిచక్ర పుచ్చావళి అంటాం. సో ఇక్కడ ప్రతి శాఖ కూడా ఒక సామాన్య రకాన్ని పోలి ఉంటుంది. ఇక్కడ దీనికి ఉదాహరణ చూస్తే పరిచక్ర సామాన్య రకం ఇది. ఈ సామాన్య రకంలో దీనికి ఉదాహరణ చూస్తే నీరుల్లి, ఇది సంయుక్త రకము. సో వీటికి ఉదాహరణ చూస్తే సామాన్య గుచ్చానికి ఉదాహరణ నీరుల్లి అని చెప్పుకోవచ్చు, ఆనియన్. అదేవిధంగా సంయుక్త గుచ్చానికి ఉదాహరణ క్యారెట్. సంయుక్త గుచ్చానికి ఉదాహరణ క్యారెట్. సో ఇది గుచ్చానికి సంబంధించి అంశం. సో అనిశ్చిత పుష్ప విన్యాసంలో మనము 2 రకాల విభజించుకున్నాం సులభంగా అర్థం కావడానికి. వృంతయుత అనిశ్చిత పుష్ప విన్యాసము ఇందాక మాట్లాడినాం 3 రకాలు. రెండవది వృంతరహిత అనిశ్చిత పుష్ప విన్యాసం. అంటే ఇక్కడ అనిశ్చిత పుష్ప విన్యాసం అంటే పుష్ప విన్యాసం నిరంతరంగా పెరుగుతుంది. దాని మీద పార్శ్వంగా పుష్పాలు అమరి ఉంటాయి. పుష్పాలన్నీ కూడా వృంతయుత పుష్పాలు. అంటే ఇక్కడ మాత్రమే వృంతరహిత పుష్పాలు. పుష్పాలన్నీ కూడా పుచ్చ సహితాలు. వికసించే పద్ధతి అగ్రాభిసార క్రమంలో వికసిస్తాయని చెప్పుకున్నాం. సో అవన్నీ కూడా సాధారణమైన లక్షణాలు. ఇక్కడ చూస్తే మనకు రెండవ రకంలో వృంతరహిత అనిశ్చిత పుష్ప విన్యాసము. ఇందులో మళ్ళీ మనకు రకాలు ఉన్నాయి. అందులో ఒకటి కంకి. ఇక్కడ కూడా యథావిధిగానే సామాన్య రకము అంటే సామాన్య కంకి, అదేవిధంగా సంయుక్త కంకి అని 2 రకాలు. సామాన్య కంకి అంటే విన్యాసాక్షము శాఖారహితము సామాన్య, సంయుక్త అయితే శాఖాయుతము. రైట్. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీకు మధ్యాభిసార పుష్ప విన్యాసం మనకు ఐడియా ఉంటే ఇది చాలా ఈజీ. సో విన్యాసాక్షం నిరంతరంగా పెరుగుతుంది. ఈ విన్యాసాక్షం మీద అనేక పుష్పాలు అమరి ఉంటాయి. ఇందాక మనం మధ్యాభిసార పుష్ప విన్యాసం ఎలా చెప్పుకున్నాం? శాఖాయుతం పుష్పాలన్నీ కూడా వృంతయుతాలు, అదేవిధంగా పుచ్చయుతాలు. ఇది వృంతం ఉంటుంది. అయితే ఇక్కడ ఇది 2 ఒకటే. అయితే ఇక్కడ వృంతము ఉండదు. 2వ పుష్పం, 3వది, 4వది, 5వది, 6. సో ఈ విధంగా వృంతం లేకపోవడం వల్ల పుష్పాలు విన్యాసాక్షానికి అతుక్కుపోయినాయి. అక్కడ వృంతం ఉంది కాబట్టి దూరంగా కనిపిస్తున్నాయి. ఈ విన్యాసాక్షం లేదు కాబట్టి వృంతం లేదు కాబట్టి అతుక్కుపోయినాయి. పుష్పాలన్నీ కూడా పుచ్చయుతాలు. సో పుష్పాలన్నిటికీ పుచ్చం ఉంటుంది. సో సేమ్ మధ్యాభిసార లాగానే ఉంటుంది. అయితే ఇక్కడ వృంత రహితము. రైట్. సో ఇక్కడ శాఖ లేదు కాబట్టి సామాన్య కంకి అంటున్నాం. సామాన్య కంకి. సో ఇది సామాన్య రకము. రైట్. దీనికి అదేవిధంగా మరి సంయుక్త కంకిలో చూస్తే సంయుక్త కంకి సామాన్య కంకి ఇలా ఉంటుంది. సంయుక్త కంకి అయితే మనకు శాఖలు ఉంటాయి. ఈ సంయుక్త కంకికి ఉదాహరణ వచ్చేసి మనము వరి. సో వరి కంకులు ఇలా ఉంటాయి, పత్రాలు. సో దీని మీద అనేక గింజలు ఈ విధంగా అమరి ఉంటాయి. సో మీరు అందరం చూసి ఉంటాం. సో శాఖాయుతం అనేక శాఖలను కలిగి ఉంటుంది. సో ఇది వరి, ఒరైజా సటైవా. సో ఇక్కడ సామాన్య కంకికి ఉదాహరణ వచ్చేసి అఖిరాంతస్. అంటే ఉత్తరేణి మొక్క మీరు అందరూ చూసి ఉంటారు. ఓకే, ఉత్తరేణి అఖిరాంతస్. సంయుక్త కంకికి ఉదాహరణ వరి అంటే ఒరైజా సటైవా. సంయుక్త కంకికి మనం ఈజీగా గుర్తుపడడం కోసం పిక్చర్ వేశాను నేను. రైట్. రెండోది వచ్చేసి
వృంతరహిత అనిశ్చిత పుష్ప విన్యాసంలో రెండవ రకము స్పాడిక్స్. సో యథావిధిగా సామాన్య స్పాడిక్స్, అదేవిధంగా సంయుక్త స్పాడిక్స్ అని రెండు రకాలు. సామాన్య అంటే శాఖారహితము, సంయుక్త అంటే శాఖాహితం. సో ఇక్కడ చూస్తే మనకు ఈ సామాన్య అంటే ఈ స్పాడిక్స్ పుష్ప విన్యాసంలో పుష్పాలన్నీ కూడా వృంతరహితాలు. సో మిగతా రకం పుచ్చయుతము, అగ్రాభిసార క్రమంలో వికసించడము, రైట్, పార్శ్వంగా ఏర్పడడం అనేది సాధారణమైన లక్షణాలు. అందుకే నేను ప్రతిసారి చెప్పడం లేదు. సో విన్యాసాక్షం నిరంతరంగా పెరుగుతుంది. విన్యాసాక్షము నిరంతరంగా పెరుగుతుంది. ఈ విన్యాసాక్షం మీద పుష్పాలు, ఇక్కడ ఒక విషయం ఏంటంటే పుష్పాలన్నీ కూడా ఏకలింగిక పుష్పాలు. సో స్పాడిక్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే పుష్పాలన్నీ కూడా ఏకలింగిక పుష్పాలు. అదేవిధంగా ఇక్కడ అగ్రభాగంలో అంటే కొన భాగంలో ఎలాంటి పుష్పాలు ఉండవు. కొద్ది కింది వైపు చూస్తే పురుష పుష్పాలు అమరి ఉంటాయి. అంటే పై భాగంలో పురుష పుష్పాలు, అదేవిధంగా కింది భాగంలో స్త్రీ పుష్పాలు అమరి ఉంటాయి. పురుష పుష్పాలు, స్త్రీ పుష్పాలు అమరి ఉంటాయి. అంటే పుష్పాలు ఏకలింగిక పుష్పాలు, రైట్. ఇక్కడ పుష్పాలన్నిటికీ పుచ్చాలు ఉన్నాయి. సో ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ పుష్పాల యొక్క పుచ్చాలు అన్నీ కూడా కలిసిపోయి, పుష్పాల యొక్క పుచ్చాలన్నీ కూడా కలిసిపోయి ఒక పొర వంటి నిర్మాణాన్ని చూపిస్తాయి. ఒక పొర వంటి నిర్మాణాన్ని చూపిస్తాయి ఈ విధంగా. సో ఇక్కడ ఏమైంది అంటే ఈ పలుచని పొరను మట్ట అని అంటాం. సో ఇక్కడ మట్ట అనేది ఏంటంటే రూపాంతరం చెందిన పుష్ప పుచ్చాలు అన్నీ కూడా కలిసిపోయి ఒక పలుచని పొరలాగా మారిపోయి ఆ పొర అనేది ఓకే లెదర్ లాంటి పొర మొత్తం పుష్ప విన్యాసాన్ని కప్పి ఉంటుంది. మొత్తం పుష్ప విన్యాసాన్ని కప్పి ఉంటుంది ఆ పలుచని పొర. దాని పేరే మట్ట అంటున్నాం. సో ఇక్కడ విన్యాసాక్షంలో శాఖలు లేవు కాబట్టి సామాన్య స్పాడిక్స్, సామాన్య స్పాడిక్స్ అంటున్నాం. ఉదాహరణకు కొలోకేషియా, దీని యొక్క ఉదాహరణ కొలోకేషియా, కొలోకేషియా అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సంయుక్త పుష్ప విన్యాసానికి చూస్తే, సంయుక్త స్పాడిక్స్ చూస్తే ఇక మనకు సంయుక్త స్పాడిక్స్ అనేది కొబ్బరిలో కనిపిస్తుంది. కొబ్బరిలో కనిపిస్తుంది. ఇక్కడ విన్యాసాక్షము శాఖలను కలిగి ఉంటుంది. విన్యాసాక్షము శాఖలను కలిగి ఉంటుంది. ఈ శాఖల మీద ఏకలింగిక పుష్పాలు అంటే పైవైపు పురుష పుష్పాలు, కింది వైపు స్త్రీ పుష్పాలు అమరి ఉంటాయి. అంటే ఇక్కడ చూస్తే ఇది మనకు మట్ట. ఇది మట్ట అనేది ఇక్కడ పడవ ఆకారంలో ఉంటుంది. బోట్ షేప్, పడవ ఆకారంలో ఉండే మట్ట మనకు ఇక్కడ కనిపిస్తుంది, రైట్. ఇక్కడ వచ్చేసి ఉదాహరణ కోకస్ న్యూసిఫరా అంటే కొబ్బరి అని చెప్పుకోవచ్చు. కోకస్ న్యూసిఫెరా. సో ఇక్కడ విన్యాసాక్షానికి శాఖలు ఉన్నాయి. సో శాఖలు ఉంటే సంయుక్త స్పాడిక్స్, శాఖలు లేకపోతే సామాన్య స్పాడిక్స్. సో ఇక్కడ మనకు స్పాడిక్స్లో మట్ట అనేది కనిపిస్తుంది, రూపాంతరం చెందిన పుచ్చాలు, పుచ్చాలు, రైట్. ఇంకా చివరిగా చూస్తే మనకు మూడవది శీర్షవత్ పుష్ప విన్యాసం. శీర్షవత్ పుష్ప విన్యాసం. అయితే ఇక్కడ మనకు ఈ శీర్షవత్ పుష్ప విన్యాసంలో సామాన్య శీర్షవత్ మాత్రమే మనకు ఇక్కడ ఉంది. సో కాబట్టి ఒకే రకమే మనం చెప్తాం శీర్షవత్ పుష్ప విన్యాసము. ఇక్కడ ఏంటి దీని ప్రత్యేకత అంటే ఇక్కడ పుష్ప విన్యాసాక్షము కుదించబడి ఉంటుంది. పుష్ప విన్యాసాక్షం నిరంతరాయంగా పెరగాలి, కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ పుష్ప విన్యాసాక్షము కుదించబడి ఒక వెడల్పాటి తెట్టు వలె ఏర్పడుతుంది. ఈ విన్యాసాక్షము అంటే కుదించబడిన ఈ విన్యాసాక్షం మీద పుష్పాలు ఏర్పడతాయి. ఇక్కడ శీర్షవత్ పుష్ప విన్యాసం గురించి మాట్లాడుతున్నాం. సో ఇక్కడ దీని ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఏకలింగిక పుష్పాలు ఉంటాయి, ద్విలింగిక పుష్పాలు ఉంటాయి. ఏకలింగిక పుష్పాలు ఉన్నాయి, ద్విలింగిక పుష్పాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. అదేవిధంగా ఇక్కడ చూస్తే రెండు రకాల పుష్పాలు కనిపిస్తాయి, డిస్క్ ఫ్లోరేట్స్ మరియు రే ఫ్లోరేట్స్ అని. ఈ డిస్క్ ఫ్లోరేట్స్, ఇక్కడ రే ఫ్లోరేట్స్ అనేవి ఈ చివర్ల వైపు ఉంటాయి. ఓకే, ఎస్ మనకు ఎల్లో కలర్లో కనిపిస్తాయి. అదేవిధంగా మిగతా భాగాల్లో మనకు
డిస్క్ ఫ్లోరెట్స్ కనిపిస్తాయి. సో ఏకలింగక పుష్పాలు ఉన్నాయి, ద్విలింగక పుష్పాలు కనిపిస్తున్నాయి. సో ఏకలింగక ద్విలింగ పుష్పాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ పుష్ప విన్యాసాక్షము కుదించబడడం వల్ల పుచ్చాలన్నీ కూడా కలిసిపోయి ఒక పొరలాగా కనిపిస్తాయి. ఇక్కడ ఒక పొరలాగా కనిపిస్తుంది. ఈ పొరనే మనము పరిచక్ర పుచ్చావళి. ఆ పొరను పరిచక్ర పుచ్చావళి అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందుగా మనం పరిచక్ర పుచ్చావళి చెప్పినాం. ఎక్కడ అంటే వృంతరహిత అనిశ్చిత పుష్ప విన్యాసంలో గుచ్ఛంలో చెప్పుకున్నాం పరిచక్ర పుచ్చావళి. మరి ఇక్కడ వృంతరహిత అనిశ్చిత పుష్ప విన్యాసంలో శీర్షవత్తు పుష్ప విన్యాసంలో కూడా మనకు పరిచక్ర పుచ్చావళి కనిపిస్తుంది. సో దీనికి ఉదాహరణ వచ్చేసి మనకు సన్ఫ్లవర్, అదేవిధంగా ట్రైడాక్స్ అంటే ఆస్ట్రేసి కుటుంబానికి సంబంధించిన మొక్కలలో మనకు ఈ శీర్షవత్తు పుష్ప విన్యాసం కనిపిస్తుంది. ఆస్ట్రేసి కుటుంబానికి సంబంధించిన మొక్కల్లో శీర్షవత్తు పుష్ప విన్యాసం కనిపిస్తుంది. సో ఇదంతా కూడా ఏంటంటే అనిశ్చిత పుష్ప విన్యాసానికి సంబంధించినటువంటి లక్షణాలు, అది రకాలు, వాటి యొక్క ఉదాహరణలు. రైట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మిత్రులకు షేర్ చేయడం మర్చిపోద్దండి. కామెంట్ అయితే తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్.